వందే 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 మాతరం మాతరం వందే మాతరం యువతరం వందే మాతరం యువతరం అన్న కూడా మాతరమే వందే మాతరం. సో అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మైక్ ఇప్పుడు కింద పడిపోయింది, అందరికి క్షమించాలి. ఈరోజు నెహ్రూ యువ కేంద్ర భారత ప్రభుత్వం రంగారెడ్డి శాఖ శేర్లింగంపల్లి బ్లాక్ ఆర్గనైజ్డ్ బై వివేకానంద యూత్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్. సో ఈ 4 అంశాల మీద ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా స్థానిక జగదీర్గుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ సార్ గారు వచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతా ఉన్నాం. అలాగే ఆల్విన్ కాలనీ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్ రావు గారు, వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతా ఉన్నాం. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నెహ్రూ యువ కేంద్ర ఆఫీసర్, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఐజే సార్ గారు, వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం. అలాగే వివేకానంద యూత్ అసోసియేషన్ ఫౌండర్, చైర్మన్ అడ్వకేట్ నరేందర్ రెడ్డి అన్న గారికి కూడా స్వాగతం. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అన్న నర్సింగ్ యాదవ్ అన్న గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే సీనియర్ నాయకులు నరసింహాచార్య కూడా స్వాగతం. అలాగే మిగతా యువజన సంఘాలు, ఇక్కడ చాలా మంది యూత్ లీడర్స్ అండ్ క్రీడాకారులు, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతూ ముందుగా క్రీడాకారులందరినీ ఉద్దేశించి మన ముఖ్య అతిథి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అన్నట్టు భావించాలి, అట్లా అనుకోకుండా సౌండ్ సిస్టమ్ పాడైపోయింది. భారత్ మాతా కీ వందే వందే. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నెహ్రూ యువ కేంద్ర మరియు వివేకానంద యూత్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈనాటి ఈ క్రీడోత్సవ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా అంతకంటే ముందు ఏంటంటే, నేను కొంచెం మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించి లేట్గా ఇక్కడ వచ్చినందుకు మీరందరూ నన్ను క్షమించాలని చెప్పేసి ప్రతి ఒక్క క్రీడాకారుని దయచేసి. క్రీడా కార్యక్రమాలు అనేటువంటిది గ్రేటర్ పరిధిలో రోజు రోజుకు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా గజాల స్కూళ్ళు వచ్చినాయి కానీ గ్రౌండ్ ఉన్న స్కూళ్ళు లేనటువంటి పరిస్థితి సిటీలో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఈ స్టేజ్ మీద ఉండేటువంటి మేమందరం చదువుకున్నప్పుడు ఖచ్చితంగా మాకు పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉండి మేము శారీరకంగా బలంగా ఉండేటువంటి విధంగా వివిధ రకాలైనటువంటి క్రీడా కార్యక్రమాలు రోజువారీగా మేము పాల్గొనేటువంటి విధంగా మాకు పాఠశాల కేంద్రాలు ఉండేటువంటి పరిస్థితి ఉండే. హైదరాబాద్లో
స్థలాల యొక్క విలువలు పెరిగిపోవడం, స్థలాలు అందుబాటులో లేకపోవడం, వివిధ కారణాల రీత్యా గజాల స్కూళ్ళకు వచ్చేసి గ్రౌండ్ లెవెల్ స్కూల్గా మారిపోయినటువంటి సందర్భాల్లో కూడా మిమ్మల్ని అందరినీ శారీరకంగా దృఢంగా ఉంచాలి, మిమ్మల్ని అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో మన నెహ్రూ యువ కేంద్ర మరియు వివేకానంద అసోసియేషన్ వారు సంయుక్తంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామును తీసుకొని దాన్ని కొన్ని సంవత్సరాలుగా ముందుకు తీసుకుపోతూ మీలాంటి యువ క్రీడాకారులను భారతదేశానికి అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారందరినీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకొని ఉపయోగకరంగా మలుచుకొని వేరే దూర అలవాట్లకు బానిసలు కాకుండా శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి విధంగా ఈ క్రీడలు మీ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేటువంటి విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పేసి, మీరందరూ ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి, ఈ మధ్య కాలంలో ఇది వేదిక కాకపోయినా ఏంటంటే భారతదేశం ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో డ్రగ్ అనేటువంటి మహమ్మారిని ప్రధానంగా మనం ఎదుర్కొంటా ఉన్నాం. అది చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ యువతరం అంతా పాడైపోయి భారతదేశ భవిష్యత్ అనేటువంటి అంధకారంలో నెట్టేటువంటి విధంగా ఆ మహమ్మారి ఒకటి మనకు దుర్వ్యసనంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చేటువంటి విధంగా తయారైంది. కాబట్టి ఎవరైనా మన కుటుంబాల్లో కానీ మన కాలనీలలో కానీ ఈ విధంగా గాంజాకు కానీ డ్రగ్స్కి కానీ ఏమైనా అలవాటు పడినట్టయితే వారి సమాచారాన్ని తప్పకుండా మాకు పోలీస్ వారికి అందజేయాలని చెప్పేసి, మీ యొక్క సమాచారము గోప్యంగా ఉంచబడుతుంది, సీక్రెట్గా ఉంచబడుతుంది. మీ యొక్క సమాచారం సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరినీ యువకులను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని కోరుతా ఉన్నాం. మాకంటే బ్రహ్మాండంగా కాలనీలలో ఎవరి అలవాట్లకు గురైందో అనేటువంటిది మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా కూడా పోలీసుకు సహకరించాలని చెప్పేసి కోరుతూ, మిమ్మల్ని ఎక్కువగా ఎండలో నిలబెట్టేటువంటి ఉద్దేశం నాకు లేదు. కాబట్టి మరొక్కసారి వీళ్ళు ఎట్లాగూ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా తీసుకుంటుంటారు. ప్రతి కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించాలని చెప్పేసి, మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఆర్గనైజర్స్ ప్రత్యేకంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా మేము చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాము. ఇంకా డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ, ఇంకా చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి యువతతోటి చాలా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ఆసక్తితో ఉన్నాం. చాలామంది యువత కూడా పాల్గొన్నది. గతంలో కూడా చాలా కార్యక్రమంలో ఎల్లమ్మ బండ, దత్తాత్రేయ కాలనీకి సంబంధించినటువంటి యూత్, పీజేఆర్ నగరు, భూదేవిల్స్ కాలనీకి సంబంధించినటువంటి యూత్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ లైన్ అప్ చేసేస్తాం.